అందరికీ నమస్కారం. సంతోషం ఫిల్మ్స్ కి స్వాగతం. ఈ రోజు సినిమా విషయాలు తెలుసుకునే ముందు సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ని, సంతోషం అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ ని, ఈ రెండు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈ రోజు సినిమా విషయాలు ఇప్పుడు మనం చూసేద్దాం. అగ్ర కథానాయకుడు మెగాస్టార్ డాక్టర్ చిరంజీవికి హౌస్ ఆఫ్ కామన్స్ యూకే పార్లమెంట్లో గౌరవ సత్కారం జరగనుంది. 4.5 దశాబ్దాలుగా సినిమాల ద్వారా కళారంగానికి, సమాజానికి చేసిన సేవలకు గాను యూకేకి చెందిన అధికార లేబర్ పార్టీ పార్లమెంటు మెంబర్ నవేందు మిశ్రా చిరంజీవిని మార్చి 19న సన్మానించనున్నారు. సూజన్ జోసెఫ్, బాబ్ బ్లాక్మన్ సహా ఇతర పార్లమెంటు సభ్యులు ఈ కార్యక్రమానికి హాజరుకానున్నారు. అదే వేదికపై బ్రిడ్జ్ ఇండియా సంస్థ సినిమా ప్రజాసేవ దాతృత్వానికి చిరంజీవి చేసిన కృషిని గుర్తించి కల్చరల్ లీడర్షిప్ ద్వారా ప్రజాసేవలో ఎక్సలెన్స్ కోసం జీవిత సాఫల్య పురస్కారం ప్రదానం చేయనున్నారు. బ్రిడ్జ్ ఇండియా సంస్థ అనేది యూకేలో ఒక ప్రముఖ సంస్థ. ఇది పబ్లిక్ పాలసీని రూపొందించడానికి పనిచేస్తుంది. అలాగే వివిధ రంగాల్లోని వ్యక్తులు సాధించిన విజయాలు, వారు తమ చుట్టూ ఉన్న సమాజంపై చూపించిన ప్రభావం మరింత విస్తృతం కావాలనే ఉద్దేశంతో వారిని సత్కరిస్తూ ఉంటుంది. హరిహర వీరమల్లు కొత్త విడుదల తేదీ వచ్చేసింది. పవన్ అభిమానులతో పాటు సినీ ప్రియులంతా ఎదురు చూస్తున్న ఈ చిత్రం మే 9న రానున్నట్లు నిర్మాణ సంస్థ అధికారికంగా ప్రకటించింది. పవన్ కళ్యాణ్ కథానాయకుడిగా రూపొందుతున్న పీరియాడిక్ యాక్షన్ అడ్వెంచర్ మూవీ హరిహర వీరమల్లు క్రిష్ జ్యోతి కృష్ణ దర్శకత్వంలో ఇది సిద్దమవుతుంది. 2 భాగాలుగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. తొలి భాగానికి సంబంధించి చిత్రీకరణ ముగింపు దశకు చేరుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే హరిహర వీరమల్లు రిలీజ్ డేట్ ను చిత్ర బృందం తాజాగా ప్రకటించింది. మే 9వ తేదీన చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానుంది. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటిస్తూ ఓ కొత్త పోస్టర్ పంచుకుంది. ఇందులో పవన్, నిధి అగర్వాల్ ఇద్దరు గుర్రపు స్వారీ చేస్తూ కనిపిస్తున్నారు. ఈ పోస్టర్తో టీం ప్రేక్షకులకు హోలీ శుభాకాంక్షలు చెప్పింది. పాత్ర ఏదైనా సరే తన విలక్షణ నటనతో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నారు నటుడు విజయ్ సేతుపతి. ఇటీవల ఆయన తండ్రి పాత్రలో నటించిన చిత్రం మహారాజా. ఈ చిత్రానికి ఉత్తమ నటుడిగా ఆయన బిహైండ్ వుడ్స్ అవార్డు అందుకున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న విజయ్ సేతుపతి తన కెరీర్ ను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు. మహారాజా కంటే ముందు తన కెరీర్ లో ఎన్నో ఎత్తుపల్లాలు చూశారని అన్నారు. ఆ సమయంలో అందరూ తన కెరీర్ అయిపోయిందనే అన్నారని చెప్పారు. ఈ సినిమా విజయాన్ని నేనెప్పటికీ మర్చిపోను. ఈ విజయానికి నా మనసులో ప్రత్యేక స్థానం ఉంటుంది. మహారాజా విడుదలైన తర్వాత నా కెరీర్ ఎంతో మారింది. విజయ్ సేతుపతి అనగానే మహారాజాలో యాక్ట్ చేశాడు కదా అని చెబుతున్నారు. ఇది నన్ను ఎంతో భావోద్వేగానికి గురి చేస్తుంది. దీనికంటే ముందు సుమారు 3 ఏళ్ల పాటు నా సినిమాలు సరిగ్గా ఆడలేదు. నా కెరీర్ ముగిసిపోయిందని ఎంతో మంది వ్యాఖ్యలు చేశారు. కానీ ఈ సినిమా నన్ను నేను నిరూపించుకునేలా చేసింది. ఒక సినిమా ఈ విధంగా ప్రపంచానికి కనెక్ట్ అవుతుందని నేను ఎప్పుడూ అనుకోలేదు అని విజయ్ సేతుపతి చెప్పారు. తన సంగీతంతో ప్రేక్షకులను మరో ప్రపంచంలోకి తీసుకెళ్తారు ఇళయరాజా. ఆయన ఇండస్ట్రీకి వచ్చి 50 ఏళ్లు పూర్తి చేసుకోనున్నారు. ఈ సందర్భంగా తమిళనాడు ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ఈ మ్యూజిక్ మాస్ట్రో 50 ఏళ్ల జర్నీని ఘనంగా నిర్వహించాలని నిర్ణయించింది. లండన్ పర్యటన పూర్తి చేసుకున్న ఇళయరాజాను సీఎం స్టాలిన్ కలిశారు. ఈ విషయాన్ని పంచుకున్న సీఎం ఎక్స్లో ఇందుకు సంబంధించిన వీడియోను పోస్ట్ చేశారు. ఇళయరాజా అర్ధ శతాబ్దపు సంగీత ప్రయాణాన్ని ప్రభుత్వం తరపున ఘనంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ వేడుకలో అభిమానులంతా భాగం కావాలని కోరారు. ఇది అందరి వేడుక అని పేర్కొన్నారు. మరోవైపు సింఫోనీ కార్యక్రమాన్ని 13 దేశాల్లో నిర్వహించడానికి ఒప్పందం కుదిరినట్టు ఇళయరాజా తాజాగా వెల్లడించారు. మార్చి 9న లండన్లో సింఫోనీ సంగీత కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దుబాయ్, ప్యారిస్ తదితర చోట్ల ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. తన సింఫోనీ కార్యక్రమాన్ని డౌన్లోడ్ చేసుకుని వినవద్దని, తనను కొనియాడేవారు ప్రత్యక్షంగా సింఫోనీ సంగీతాన్ని వినాలని విజ్ఞప్తి చేశారు. 82 ఏళ్లలో తాను ఏం చేస్తానని అనుకోవద్దని, ఇకపై ఆట ఆరంభిస్తానని పేర్కొన్నారు. కెరీర్లో బ్లాక్ బస్టర్ హిట్ కోసం ఎదురు చూస్తున్నారు యువ హీరో అక్కినేని అఖిల్. గత చిత్రం ఏజెంట్ ఆశించిన స్థాయిలో సక్సెస్ కాకపోవడంతో తదుపరి సినిమాల విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. ప్రస్తుతం అఖిల్ స్వీయ నిర్మాణ సంస్థ అన్నపూర్ణ స్టూడియోస్ లో ఓ చిత్రాన్ని చేస్తున్నారు. మురళీ కిషోర్ అబ్బూరి దర్శకుడు. ఇటీవలే ఈ సినిమాను అధికారికంగా ప్రకటించారు. శుక్రవారం నుంచి హైదరాబాద్ లో రెగ్యులర్ షూటింగ్ మొదలు కానున్నట్లు తెలిసింది. రాయలసీమ నేపథ్యంలో పవర్ఫుల్ మాస్ ఎంటర్టైనర్ గా ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నట్లు
సమాచారం. అధిక భాగం చిత్తూరు జిల్లాలో షూటింగ్ చేస్తారట. శ్రీలీలను కథానాయికగా తీసుకునే అవకాశం ఉందని తెలిసింది. ఈ చిత్రానికి లెనిన్ అనే టైటిల్ ను పెట్టబోతున్నారని వార్తలుస్తున్నాయి. దసరా బరిలో రిలీజ్ చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. నటి తమన్నా, నటుడు విజయ్ వర్మ విడిపోయారంటూ కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వీరిద్దరూ తాజాగా హోలీ వేడుకల్లో సందడి చేశారు. బాలీవుడ్ నటి రవీనా టాంటన్ ఏర్పాటు చేసిన హోలీ సంబరాల్లో తమన్నా, విజయ్ వర్మ పాల్గొన్నారు. ప్రేమలో ఉన్నప్పుడు వీరిద్దరూ ప్రతి పార్టీకి కలిసి హాజరయ్యేవారు. కానీ ఇప్పుడు మాత్రం విడివిడిగా రవీనా ఇంటికొచ్చారు. ఫోటోగ్రాఫర్లను పలకరించి హోలీ శుభాకాంక్షలు తెలిపారు. బ్రేకప్ వార్తల వేళ వీరిద్దరూ ఒకే కార్యక్రమంలో పాల్గొనడం గమనార్హం. ఇటీవల పెళ్లి, కెరీర్ విషయంలో వీరి మధ్య మనస్పర్ధలొచ్చాయని, అందుకే తమ బంధానికి ముగింపు పలికారని బీటౌన్లో ప్రచారం మొదలైంది. పెళ్లి చేసుకుని జీవితంలో సెటిల్ కావాలని తమన్నా అనుకుంటున్నప్పటికీ విజయ్ వర్మ మాత్రం దానికి సుముఖంగా లేరని టాక్. వివాహం చేసుకోవడానికి తాను సిద్ధంగా లేనని, ఇంకా సమయం కావాలని అన్నారట. దీంతో వీరిద్దరూ ప్రేమలో కొనసాగకూడదని, కేవలం స్నేహితులుగానే ఉండాలని నిర్ణయించుకున్నారని సమాచారం. మరోవైపు ఈ కథనాల్లో ఎంత నిజముంది అనేది మాత్రం తెలియరాలేదు. బ్రేకప్ వార్తలపై వీరిద్దరూ కూడా ఎక్కడా స్పందించలేదు. థియేటర్లలో అలరించిన చిత్రాలు ఓటీటీలోకి ఎప్పుడెప్పుడు వస్తాయని ఎదురుచూస్తూ ఉంటారు. కొన్ని సినిమాలు ఓటీటీలోకి సైలెంట్గా వచ్చేస్తున్నాయి. మరికొన్ని సినిమాలేమో చెప్పిన తేదీ కంటే ముందే ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చేస్తున్నాయి. హోలీ సందర్భంగా అభిమానులకు కొన్ని సినిమాలు సర్ప్రైజ్లిచ్చాయి. ఇటీవల ఎన్నో వివాదాలకు తెరతీసింది కంగనా రనౌత్ ఎమర్జెన్సీ సినిమా. జనవరి 17న థియేటర్లలో విడుదలై బాక్సాఫీస్ వద్ద మిశ్రమ స్పందనలకే పరిమితమైంది. ఈ సినిమా మార్చి 17 నుంచి నెట్ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్ అవుతుందని తెలిపారు. కానీ డిజిటల్ ప్రేక్షకులను సర్ప్రైజ్ చేస్తూ మార్చి 14 నుంచి అందుబాటులోకి వచ్చేసింది. మాజీ ప్రధాని ఇందిరాగాంధీ రాజకీయ జీవితాన్ని ఆధారంగా చేసుకుని ఎమర్జెన్సీ చిత్రాన్ని రూపొందించారు. అత్యవసర పరిస్థితి ప్రకటించిన సందర్భాన్ని ఆధారంగా చేసుకుని దీనిని సిద్ధం చేశారు. ఇక మార్చి 14వ తేదీ నుంచే సోనీ లివ్ వేదికగా స్ట్రీమింగ్ కానున్నట్లు ఇటీవల ప్రకటించారు. తాజాగా అభిమానులను సర్ప్రైజ్ చేస్తూ ఇంకాస్త ముందుగానే ఓటీటీలోకి వచ్చేసింది. గురువారం సాయంత్రం నుంచే సోనీ లివ్ దీన్ని అందుబాటులోకి తెచ్చింది. ఇందిరాగాంధీగా కంకనా నటించగా జయప్రకాష్ నారాయణ్ పాత్రలో అనుపమ్ ఖేర్, అటల్ బిహారీ వాజ్పేయి, శ్రేయస్ తల్పడే నటించారు. మరోవైపు అక్కినేని యంగ్ హీరో అఖిల్ నటించిన ఏజెంట్ చిత్రం ఓటీటీలోకి ఎప్పుడు వస్తుందా అని అభిమానులు రెండేళ్లుగా ఎదురుచూస్తున్నారు. ఎట్టకేలకు మార్చి 14వ తేదీ నుంచి సోనీ లివ్ వేదికగా స్ట్రీమింగ్ కానున్నట్లు ఇటీవల ప్రకటించారు. తాజాగా అభిమానులను సర్ప్రైజ్ చేస్తూ ఇంకాస్త ముందుగానే ఓటీటీలోకి వచ్చేస్తుంది. గురువారం సాయంత్రం నుంచే సోనీ లివ్ దీనిని అందుబాటులోకి తెచ్చింది. టీవీ షోలలో కౌన్ బనేగా కరోడ్పతికి ప్రత్యేక స్థానం ఉంది. ఒకవైపు విజ్ఞానాన్ని పంచుతూనే మరోవైపు వినోదాన్ని ఇస్తూ ఉంటుంది. ఈ కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న అమితాబ్ బచ్చన్ ఆడియన్స్ లో మరింత జోష్ నింపుతూ ఉంటారు. ఈ కార్యక్రమానికి వ్యాఖ్యాత బాధ్యతల నుంచి ఆయన వైదొలగనున్నట్లు ఇటీవల వార్తలొచ్చిన విషయం తెలిసిందే. తాజాగా వాటికి తన స్పీచ్ తో చెక్ పెట్టారు. బిగ్ బి, కౌన్ బనేగా కరోడ్పతి తర్వాత ఆ సీజన్ కు అమితాబ్ కాకుండా ఐశ్వర్యరాయ్, షారూఖ్ ఖాన్లలో ఒకరు వ్యాఖ్యాతగా వ్యవహరించనున్నట్లు వార్తలొచ్చాయి. తాజాగా 16వ సీజన్ చివరి ఎపిసోడ్లో అమితాబ్ తనకు ఈ కార్యక్రమంతో ఉన్న అనుబంధాన్ని పంచుకున్నారు. ఈ షో నాకు ఎప్పటికీ ప్రత్యేకమే. ఎంతో మంది కంటెస్టెంట్లతో అనుబంధం ఏర్పడింది. ఎంతో మంది ప్రేమాభిమానాలు నా సొంతమయ్యాయి. 25 ఏళ్లుగా నన్ను ఇలానే ఆదరిస్తున్నారు. మీ అభిమానం ఇలానే కొనసాగాలని కోరుకుంటున్నాను. తర్వాత సీజన్లో మీ అందరితో కలిసి సందడి చేసేందుకు సిద్దమవుతున్నాను. మీ కలలను సాకారం చేసేందుకు కష్టపడండి, ఆనందంగా ఉండండి. మరో సీజన్తో మీ ముందుకు వస్తాను అని చెప్పారు. దీంతో తర్వాత సీజన్ కు కూడా అమితాబ్ బచ్చనే వ్యాఖ్యాతగా వ్యవహరించనున్నట్లు పరోక్షంగా చెప్పేసి ఈ రూమర్స్ కి చెక్ పెట్టారు. ఇక 25 ఏళ్లుగా అమితాబ్ ఈ కార్యక్రమానికి హోస్ట్ గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. కుముదా పాత్రలో నయనతార నటించనున్న చిత్రం టెస్ట్ స్పోర్ట్స్ డ్రామాగా ఎస్ శశికాంత్ దర్శకత్వంలో రానుంది. నెట్ఫ్లిక్స్ వేదికగా ఏప్రిల్ 4 నుంచి స్ట్రీమింగ్కు సిద్దమైంది. తెలుగు, తమిళ, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో అందుబాటులోకి రానుంది. ఇందులో నయనతార పాత్రను పరిచయం చేస్తూ తాజాగా వీడియోను విడుదల చేశారు. కుముద కళ ఏంటో వివరిస్తూ రిలీజ్ అయిన ఈ టీజర్ అందరినీ ఆకట్టుకుంటుంది. ఈ చిత్రంలో ఆర్ మాధవన్ కీలక పాత్రలో కనిపించనున్నారు.
కామెడీ బ్రహ్మానందం, ఆయన కుమారుడు రాజా గౌతమ్ తాత మనవళ్లుగా నటించిన చిత్రం బ్రహ్మ ఆనందం. RVS నిఖిల్ దర్శకత్వం వహించారు. కుటుంబ కథా చిత్రంగా రూపొందిన ఈ సినిమా గత నెల 14న థియేటర్లలో విడుదలైంది. బ్రహ్మానందం యాక్టింగ్, కామెడీ టైమింగ్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఆహా వేదికగా ఈ సినిమా స్ట్రీమింగ్ కానుందని గురువారం వార్తలొచ్చాయి. శుక్రవారం నుంచి ఈ సినిమా స్ట్రీమింగ్ కానుందని ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలోనే తాజాగా స్ట్రీమింగ్ తేదీలో మార్పులు చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. మార్చి 19 నుంచి ఆహా వేదికగా ఈ సినిమా ప్రేక్షకులకు అందుబాటులో ఉండనుందని టీం వెల్లడించింది. లోకేష్ కనకరాజు దర్శకత్వంలో అమీర్ ఖాన్ నటించనున్నారంటూ వచ్చిన రూమర్స్ నిజమయ్యాయి. సోషల్ మీడియాలో డైరెక్టర్ పెట్టిన పోస్టుతో వాటికి చెక్ పడినట్టయింది. ఏ సినిమా కోసం వీరు కలిసి పనిచేయబోతున్నారనే ప్రశ్నకు మాత్రం సమాధానం ఇంకా లభించలేదు. శుక్రవారం అమీర్ ఖాన్ పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ లోకేష్ స్పెషల్ ఫోటో పంచుకున్నారు. అమీర్ సార్, మీ ఆలోచనలు ప్రేక్షకులకు మంచి కథలు చెప్పాలనే మీ ప్యాషన్ నాలో స్ఫూర్తి నింపుతూ ఉంటాయి. రాబోయే సంవత్సరాలు స్క్రీన్పై మరింత మ్యాజిక్ క్రియేట్ చేసేందుకు సిద్ధం. ప్రత్యేకమైన సందర్భాన్ని మీతో పంచుకోవడం ఆనందంగా ఉంది అని పేర్కొన్నారు. మరో విశేషం ఏంటంటే లోకేష్ పుట్టినరోజు కూడా శుక్రవారమే కావడం. రజనీకాంత్ కథానాయకుడిగా లోకేష్ కనకరాజ్ తెరకెక్కిస్తున్న కూలీలో అమీర్ అతిథి పాత్ర పోషించే అవకాశాలున్నాయని అటు బాలీవుడ్లో ఇటు కోలీవుడ్లో వార్తలొచ్చిన సంగతి తెలిసిందే. మరోవైపు అమీర్ హీరోగా లోకేష్ ఓ పాన్ ఇండియా మూవీ తెరకెక్కించనున్నారంటూ ప్రచారం జరిగింది. మరి అమీర్ ఈ రెండింటిలో ఏది చేస్తున్నారన్న దానిపై స్పష్టత రావాల్సి ఉంది. మెగాస్టార్ చిరంజీవి తన సోదరుడు నాగబాబుకు శుభాకాంక్షలు తెలిపారు. ఇటీవల ఆంధ్రప్రదేశ్లో నిర్వహించిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో నాగబాబు శాసనమండలికి ఏకగ్రీవంగా ఎన్నికైన సంగతి తెలిసిందే. ఈ మేరకు ఎక్స్ వేదికగా పోస్టు పెట్టారు. ఎమ్మెల్సీగా ఎన్నికై ఆంధ్రప్రదేశ్ శాసనమండలిలో తొలిసారి అడుగు పెట్టబోతున్న నా తమ్ముడు నాగేంద్రబాబుకి నా అభినందనలు, ఆశీస్సులు. ప్రజా సమస్యల మీద గలం విప్పుతూ వారి అభివృద్ధికి ఎల్లప్పుడూ పాటుపడేలా నువ్వు చేసే కృషిలో ఎప్పుడూ విజయం సాధించాలని, వారి అభిమానాన్ని మరింతగా చూరగొనాలని ఆశిస్తూ నీకు నా శుభాకాంక్షలు అని పోస్ట్ చేశారు. అంతకుముందు సినీ నటుడు అమీర్ ఖాన్ కు కూడా చిరంజీవి పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతూ పోస్టు పెట్టారు. నా ప్రియమిత్రుడు అమీర్ ఖాన్ కు 60వ పుట్టినరోజు శుభాకాంక్షలు. ఈ ఏడాదంతా మీకు అద్భుతంగా ఉండాలని కోరుకుంటున్నా. మీ సినీ ప్రయాణంలో మరో అద్భుతమైన అధ్యయనానికి నాంది కావాలని ఆకాంక్షిస్తున్నా. మీ సృజనాత్మక నటనా ప్రతిభతో సినీ ప్రియులను రంజింపజేస్తూ ఉండాలని కోరుకుంటున్నా అని శుభాకాంక్షలు తెలిపారు. కోలీవుడ్ స్టార్ అజిత్ కథానాయకుడిగా అదితి రవిచంద్రన్ దర్శకత్వంలో రూపొందుతున్న యాక్షన్ కామెడీ ఫిలిం గుడ్ బ్యాడ్ అగ్లీ. త్రిష కథానాయిక. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ మూవీ ఏప్రిల్ 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలో చిత్ర బృందం ప్రచార కార్యక్రమాలను ముమ్మరం చేస్తుంది. ఇందులో భాగంగా టీజర్ మేకింగ్ వీడియోను విడుదల చేస్తుంది. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి జీవి ప్రకాష్ కుమార్ సంగీత దర్శకుడు, ప్రభు, ప్రసన్న, అర్జున్ దాస్, సునీల్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. తన నిర్మాణ సంస్థలో రూపొందిన కోర్టు సినిమా విజయంపై నటుడు నాని ఆనందం వ్యక్తం చేశారు. శుక్రవారం నిర్వహించిన ప్రెస్ మీట్లో టీంతో కలిసి పావురాలు ఎగరవేసి తెలుగు ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రియదర్శి, హర్ష్ రోషన్, శ్రీదేవి, శివాజీ తదితరులు ప్రధాన పాత్రల్లో దర్శకుడు రామ్ జగదీష్ తెరకెక్కించిన చిత్రం ఇది. ప్రీమియర్స్తో మంచి టాక్ సొంతం చేసుకున్న ఈ సినిమా బాక్సాఫీస్ ముందుకు శుక్రవారం వచ్చింది. నాని మాట్లాడుతూ, నేనేదైనా బలంగా నమ్మితే నిర్మోహమాటంగా మాట్లాడతా. దీంతో అదేంటి అలాంటి స్టేట్మెంట్ ఇచ్చావని నా చుట్టూ ఉండేవారు కంగారు పడుతూ ఉంటారు. నన్ను నా టీంని గెలిపించినందుకు తెలుగు ప్రేక్షకులకు కృతజ్ఞతలు. ముందు నుంచి సపోర్ట్ చేస్తున్న మీడియాకు థ్యాంక్స్. మంచి సినిమా తీసినప్పుడు విడుదల రోజు ఆనందించడం సహజం. కానీ నా కెరీర్లోనే తొలిసారిగా ఈ సినిమా విషయంలో 3 రోజులుగా రిలీజ్ సందడి ఉంది. ఇలాంటి అంశాలుంటేనే సినిమా చూస్తారు అనే అభిప్రాయాలు కొందరు వ్యక్తం చేస్తూ ఉంటారు. తెలుగు సినిమాలపై అభిప్రాయాలను మార్చుకునేందుకు కోర్టు సరికొత్త నిర్వచనం ఇచ్చింది. తెలుగు ప్రేక్షకుల విషయంలో గర్వపడుతున్నా అని పేర్కొన్నారు. ఓటీటీలు వచ్చాక భాషతో సంబంధం లేకుండా సినిమాలను ఆదరిస్తున్నారు. ముఖ్యంగా మలయాళ చిత్రాలకు ఓటీటీల్లో ఫుల్ డిమాండ్ పెరుగుతోంది. ఈ ఏడాది ఓటీటీకి వచ్చిన సస్పెన్స్ థ్రిల్లర్ సూక్ష్మదర్శినికి ఆడియన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్రంలో మలయాళ నటుడు బసిల్ జోసెఫ్ కీలక పాత్రలో నటించారు. ఈ మలయాళ థ్రిల్లర్ మూవీకి ఓటీటీలో ఊహించని స్పందన వచ్చింది. దీంతో ఓటీటీలో మలయాళ చిత్రాలకు ప్రేక్షకులు విపరీతంగా కనెక్ట్ అవుతున్నారు. ఈ నేపథ్యంలోనే మరో మిస్టరీ థ్రిల్లర్ ను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. బసిల్ జోసెఫ్ లీడ్ రోల్లో నటించిన చిత్రం ప్రవీణ్ కోడు చెప్పు. ఈ ఏడాది సంక్రాంతికి రిలీజ్ అయిన ఈ చిత్రం మలయాళ బాక్సాఫీస్ వద్ద పర్వాలేదనిపించింది. ఈ మూవీని డార్క్ కామెడీ మర్డర్ మిస్టరీగా శ్రీరాజు శ్రీనివాసన్ దర్శకత్వంలో తెరకెక్కించారు. తాజాగా ఈ చిత్రం ఓటీటీకి వచ్చేందుకు సిద్ధమైంది.
ఏప్రిల్ 11 నుంచి సోనీ లీవ్లో స్ట్రీమింగ్ కానున్నట్లు మేకర్స్ వెల్లడించారు. ఈ మేరకు ప్రవీణ్ కూడా షబ్బు మూవీ ట్రైలర్ను కూడా విడుదల చేశారు. ఈ విషయాన్ని సోనీ లీవ్ సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. టాలీవుడ్ యంగ్ హీరో సిద్ధు జొన్నలగడ్డ నటిస్తున్న మూవీ జాక్ కొంచెం క్రాక్ అనేది ట్యాగ్ లైన్. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతుంది. బేబీ ఫేమ్ వైష్ణవి చైతన్య ఈ చిత్రంలో కథానాయికగా నటిస్తుంది. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్ పై BVSN ప్రసాద్ ఈ మూవీని నిర్మిస్తున్నారు. ఏప్రిల్ 10న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం ప్రమోషనల్ కార్యక్రమాలను మొదలుపెట్టింది. అందులో భాగంగా ఈ చిత్రం నుంచి ఒక్కో పాటను విడుదల చేస్తుంది. తాజాగా ఈ సాంగ్ ప్రోమోను విడుదల చేసింది. నువ్వు నమ్మాలంటే ఏం చేయాలో చెప్పు, చేస్తా అని వైష్ణవి చైతన్య అడుగుతూ ఉంది. ప్రోమో మొత్తం డైలాగ్లే ఉన్నాయి. ఇక కిస్ లిరికల్ సాంగ్ ను మార్చి 17న ఉదయం 11:07 విడుదల చేయనున్నట్లు వెల్లడించింది. ఈ చిత్రానికి హ్యారిస్ జయరాజ్ సంగీతం అందిస్తున్నారు. సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూని, ఎక్స్క్లూజివ్ లైవ్ షోస్ ని, ఎప్పటికప్పుడు కొత్త విశేషాలను మీకు అందించడం జరుగుతుంది. మీ మొబైల్ యూట్యూబ్కి వెళ్ళి సంతోషం సురేష్ అని టైప్ చేయండి. అలాగే సంతోషం అప్డేట్స్ అని టైప్ చేయండి. ఈ 2 ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎప్పుడు అప్డేట్ చూసేయండి. థ్యాంక్ యూ. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్.